చదువు అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కావడం కాదు, సృజనాత్మకతకు నైపుణ్యాన్ని జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారా విద్యార్థులు. రాలిపోయి ఎందుకు పనికి రాకుండా ఉన్న ఆకుల్లోనూ వాడిపోయిన పువ్వుల్లోనూ సరికొత్త వ్యాపార అవకాశాలను వెతుక్కున్నారు. వ్యర్థమని పారేసే ఆకులు, పూల నుంచే రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉద్యానవన వర్సిటీ విద్యార్థులు. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు చదువంటే కేవలం మార్కులు, ర్యాంకులకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు రోజులు మారాయి. విద్యార్థులు చదువుతో పాటు ఆసక్తి ఉన్న రంగాల్లో రాణిస్తూ ప్రతిభ చాటుతున్నారు. సృజనాత్మకతకు అధ్యాపకుల ప్రోత్సాహం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు ఈ విద్యార్థులు. ఎండిపోయిన పువ్వులు, ఆకులను వృధా కాకుండా వాటికి సరికొత్త రూపమిస్తున్నారు. అలా తయారు చేసిన ఉత్పత్తులను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి విక్రయిస్తున్నారు. ఇలా సొంతగా ఆదాయ మార్గాన్ని వెతుక్కున్నారు. వీరంతా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయం విద్యార్థులు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు ప్రయోగాలు చేస్తున్నారు. పుస్తకాల్లోని పాఠాలే కాకుండా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి, పారిశ్రామికవేత్తలుగా ఎలా ఎదగాలన్న ఆలోచన చేశారు. క్యాంపస్లో రాలిపోయిన చెట్ల ఆకులు, పువ్వులు సేకరించి వాటితో నిత్యం ఉపయోగించే వివిధ రకాల అందమైన వస్తువులను రూపొందిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఈ ఉత్పత్తుల తయారీ వెనుక విద్యార్థుల కష్టం, నైపుణ్యం ఉన్నాయి. రాలిన ఆకులను, పూలను సేకరించి వాటిని ముందుగా ఒక ప్రత్యేక ద్రావణంలో నిల్వ చేస్తారు. దీనివల్ల ఆకులకు మళ్లీ సహజమైన సున్నితత్వం వస్తుంది. అలా సిద్ధమైన ఆకులు, పూలపై ఎలాంటి రసాయనాలు వాడకుండా కేవలం సహజ రంగుల సాయంతో అనేక వస్తువులు తయారు చేస్తున్నారు. మాకు ఈఎల్పి ప్రోగ్రాంలో మా మ్యామ్ ఇది నేర్పిస్తూ వచ్చారు. అసలు నార్మల్గా డ్రై లీవ్స్తోని, డ్రై ఫ్లవర్స్తోని వేస్ట్ అయిపోతాయి, కానీ వాటి షెల్ఫ్ లైఫ్ అనేది ఈవెన్ ప్రెస్ చేసి కూడా వాడుకోవచ్చు అని చెప్పి మేము నేర్చుకున్నాము. సో వాల్యూ ఎడిషన్ ద్వారా మేము ఫ్యూచర్లో కూడా బిజినెస్ పెట్టుకునే అవకాశం ఉండొచ్చు. సో ఇలా చేయడం వల్ల మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంది. వీఆర్ సో హ్యాపీ. మేము కోస్టర్స్ చేసాము, ఇంకా ఫ్రేమ్స్ చేసాము, ఇయర్ రింగ్స్ చేసాము, ఇంకా పెండెంట్స్ చేసాము, కీ చైన్స్ చేసాము, ఇంకా చాలా ఫ్రేమ్స్ చేస్తూ వస్తాం. గిఫ్టింగ్ ఐటమ్స్ కింద ఎలా మెమొరీస్ ని ప్రిజర్వ్ చేసుకోవడము ఫ్లవర్స్ ద్వారా నేర్చుకున్నాం. ఇక్కడ మేము రావి చెట్టు ఆకులతో ఫ్రేమ్స్ అనేది చేస్తున్నాము. ఆకులు అనేవి వేస్ట్ అయిపోకుండా మాకు బిజినెస్ పెట్టుకునేలాగా ఇక్కడ ఫ్రేమ్స్ అనేవి మేము పెయింట్స్ వేసి చేస్తున్నాము. ఇంకా డ్రై ఫ్లవర్స్ తో కోస్టర్స్, పెటల్స్ ప్రిజర్వ్ చేసుకునేలాగా ఇయర్ రింగ్స్ చేస్తున్నాము. అలాగే కీ చైన్స్ కూడా చేస్తున్నాము డ్రై ఫ్లవర్స్ వేసి. వీటి నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మాకు మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఫ్యూచర్లో సైడ్ బిజినెస్ లా కూడా పెట్టుకుని మంచిగా సంపాదించవచ్చు. ఇయర్ రింగ్స్, కీ చైన్స్, బుక్ మార్క్స్ వంటి వివిధ ఆకర్షణీయమైన వస్తువులను రూపొందిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం స్థానికంగానే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మొత్తంలో ఆర్డర్లొస్తున్నాయి. ఇది తమకు ఆదాయం ఇవ్వడంతో పాటు
భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు పునాదిగా మారుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ విద్యార్థులు. ఈ ఫ్రేమ్స్ మేము ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం సార్. ఇది మాకు అరౌండ్ 60 రూపీస్ అలా పడుతుంది. ఈ లీఫ్ మనకి రోడ్డు మీద దొరికేది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా ఈ కలర్ వర్క్స్ మేము బల్క్లో కొంటాం. కలర్స్, ఈ గ్లిటర్స్ పర్ ఫ్రేమ్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 30 రూపీస్ వేసుకున్నా కానీ మేము చేసిన వర్క్కి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి ఈచ్ ఫ్రేమ్ 200కి అమ్ముతాము. అండ్ దీన్ని మార్కెటింగ్ ఎలా చేస్తామంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలా వాటిలో ప్రమోట్ చేస్తా మా కాలేజ్ పేజ్ ద్వారా అండ్ దట్ మా పర్సనల్ పేజెస్ ద్వారా ఈ ప్రమోట్ చేసి మెయిన్ మా కాలేజ్లోనే ఆర్డర్స్ ఎక్కువ తీసుకుంటాము. అండ్ దట్ మన బయట కాలేజెస్ లైక్ సిసి కాలేజ్ ఇక్కడ కూడా ఆర్డర్స్ తీసుకున్నాం. ప్రెసెంట్ అయితే మేము ఇక్కడే మార్కెటింగ్ చేస్తున్నాము. మాకు ఈచ్ ఫ్రేమ్ మీద మేము 100 రూపీస్ పెడితే మాకు 2 times ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, లైక్ 1:2 రేషియోలో. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మా ప్రొఫెసర్స్, మా స్టూడెంట్స్ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. విద్యార్థులు ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు కళాశాల అధ్యాపకులు. వారు మరింత ముందుకు వెళ్లేందుకు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. మా స్టూడెంట్స్ ఈ యొక్క ప్రోడక్ట్స్ చేశారండి. ఇవి ఏంటంటే ఎండు ఆకులతో తయారు చేసినవి. వీటిని స్కెలిటనైజ్డ్ లీవ్స్ అని అంటారు. ఈ స్కెలిటనైజ్డ్ లీఫ్ అంటే మన ఎండిపోయిన ఆకుల్ని చేర్చి వీటికి బ్లీచింగ్ పౌడర్ ద్వారా ఒక ట్రీట్మెంట్ చేసి ఒక 10 రోజుల తర్వాత వాటిని సన్నటి బ్రష్తో ఆకు యొక్క క్లోరోఫిల్ కంటెంట్ అంతా తీసివేసి ఈ స్కెలిటన్ ఫామ్ అవుతుందండి. దీని మీద మా స్టూడెంట్స్ రంగులు వేసి వీటి ద్వారా సంపాదించుకోవచ్చు, ఒక ఉపాధి కల్పించవచ్చు అని తెలియజేస్తున్నారు. దాంతో పాటు ఇది ఇంకొకటండి, పాట్ పోరి అంటారు. విలువ ఆధారిత ఉత్పత్తి ఇది కూడా. వీటిలో ఏంటంటే మనం పాట్స్ కానీ ఎండిపోయిన పువ్వులు కానీ వాటితో మనం ఎసెన్షియల్ ఆయిల్ ని కలుపుతామండి. ఇది మనకి పర్ఫ్యూమ్ గా పనికొస్తుంది. మళ్ళీ ఇది రెజిన్ అండి, ఎండు పూలతో చేసిన పదార్థాలు. మనం గులాబీ ఎండిపోయిన పువ్వులు కానీ ఎండిపోయిన రేఖలు కానీ వాటన్నిటిని దాచుకొని పుస్తకంలో వాటిని మలుచుకొని ప్రెస్ చేసుకొని వాటిని మనం ఇలాంటి ఆభరణాలుగా వాడుతూ ఉంటామండి. జ్యువెలరీ కానీ మన చెవులకి వేసుకునే దుద్దులు కానీ వాటన్నిటిలోనూ ఉపయోగిస్తారు. విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా మనం బిజినెస్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్ కి కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటి గురించి. చెత్తలో పారేసే ఆకులు, పూలతో వివిధ ఉత్పత్తులు తయారు చేస్తూ ఆదాయం ఆర్జిస్తున్న ఈ విద్యార్థులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చెట్ల నుంచి ఆకులు, పువ్వులు రాలుతూ ఉంటాయి. అది సహజం. ఆ రాలిన ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా డస్ట్బిన్ లోకి నెడుతూ ఉంటారు. రాలిపోయిన ఆకులు అలాగే పువ్వుల నుంచి కూడా సంపద సృష్టించవచ్చని తాడేపల్లిగూడెం ఉద్యానవన యూనివర్సిటీ విద్యార్థులు నిరూపిస్తున్నారు. రాలిపోయిన పువ్వులు, ఆకుల్ని సేకరించి వాటి ద్వారా అందమైన ఫ్రేమ్లు అలాగే కీచైన్లు తయారు చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాము ఈ రోజు చేస్తున్న పని రేపట్లో తమను పారిశ్రామికవేత్తలుగా ముందుకు తీసుకువెళ్తుందంటూ కూడా ఆ విద్యార్థులు భావిస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.